నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మార్కాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. 2 లక్షల మందికి కుటుంబ మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సభలో పాల్గొనున్నారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొనడమే కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా మహిళలతోటి ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 గంటల 45 నిమిషాలు తర్లుబాటు రోడ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడ సుమారు 10 గంటల 45 నిమిషాల నుంచి 10 గంటల 55 నిమిషాల వరకు సుమారు 10 నిమిషాల పాటు ప్రజాప్రతినిధుల నుంచి ఇతర ముఖ్యుల నుంచి కూడా వినతులను స్వీకరిస్తారు. అనంతరం 10 గంటల 55 నిమిషాల నుంచి 11 గంటల 15 నిమిషాల మధ్య జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతోటి ముఖ్యమైనటువంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం 12 గంటల 20 నిమిషాలకు స్టాల్స్ ను సందర్శించి రుణాల పంపిణీ మరియు ప్రత్యేకమైనటువంటి మహిళా పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రారంభించనున్నారు. అదేవిధంగా డ్వాక్రా మరియు సిర్ప్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సందర్శించడమే కాకుండా రుణాల పంపిణీ కార్యక్రమంలో కూడా ఇక్కడ పాల్గొంటారు. అనంతరం 1 గంట నుంచి 2 గంటల 35 నిమిషాల మధ్య మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రముఖులుగా నిలిచినటువంటి మహిళలు వారి జీవితంలో ఎదురైనటువంటి సవాళ్లు మరియు వారు సాధించినటువంటి విజయాలను వారి ద్వారా వెంటనే కాకుండా వారి ఇచ్చినటువంటి సందేశాలను కూడా తీసుకొని ఉన్నారు. అనంతరం 2 గంటల 35 నిమిషాల నుంచి 4 గంటల 5 నిమిషాల మధ్య పార్టీ కార్యకర్తలతో ముఖ్యమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం 4 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల 35 నిమిషాల వరకు జిల్లా అధికారులతోటి మరొకసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఇక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉండవల్లి చేరుకొని ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రముఖంగా వినిపించేటువంటి జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా కోసం ప్రత్యేకంగా అనేక ధర్నాలు ఉద్యమాలు కూడా ప్రకాశం జిల్లా వాసులు చేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా కావాలంటూ జరిగినటువంటి ఉద్యమాలలో అప్పటి తెలుగుదేశం నేతలు హామీలు ఇవ్వటమే కాకుండా ఎన్నికల సమయంలో కూడా ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటిసారిగా మార్కాపురం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జిల్లా ప్రకటన ఉంటుందా లేదా జిల్లా ప్రకటనకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయనున్నారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొని ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏదైనా జరగవచ్చు అనేటువంటి నేపథ్యం ఉన్నది. అయితే అక్కడ ఏమీ జరగకపోవడంతో ఈ రోజు మార్కాపురం వస్తున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా ప్రకటన మరలా చేస్తారా లేక మరేదైనా మాట్లాడతారనేది కూడా స్థానికంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల యొక్క బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు సందర్శన కూడా ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మొదటగా ఏర్పాటు చేశారు. అయితే ఈ కొన్ని కార్యక్రమాల వల్ల అది కుదరని నేపథ్యంలో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేయవచ్చు అనేటువంటి భావన స్థానిక ప్రజల్లో నెలకొని ఉంది. వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం జాతికి అంకితం చేసిన నేపథ్యంలో అప్పుడు బాధితులకు మరియు నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ సరిగా పంపిణీ జరగలేదు. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం వారు అనేక ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించినటువంటి ప్రకటన ఏదైనా చేయవచ్చా అనేటువంటి భావన కూడా ఉంది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి అసెంబ్లీలో ప్రత్యేకమైనటువంటి చర్చ నడిచిన నేపథ్యంలో ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన భాగం కూడలైనటువంటి మార్కాపురానికి వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా స్థానికంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేయవచ్చు అనేది కూడా స్థానిక ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ మార్కాపురం ప్రత్యేకం జిల్లాతో పాటుగా వెలుగొండ ప్రాజెక్టు మరియు మార్కాపురం స్థానికంగా ఎన్నోటువంటి ప్రాబ్లమ్స్ కూడా నెలకొన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా ఈ రోజు శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలతో పాటుగా మొత్తం మిగతా వివరాలను కూడా ముఖ్యమంత్రి మాట్లాడొచ్చని తెలుస్తుంది. భాగ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.